హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పతివ్రత. ఇది ఆర్మీనియా జానపద కథ. ఆర్మీనియా దేశంలో ఒక నిరుద్యోగి ఉండేవాడు. అతని భార్య చాలా అందమైనది. అతడు తన భార్యతో, నేను దేశాంతరం వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తాను అని చెప్పి తన భార్యకు బిడ్డలకు అండగా ఉండమని తన తమ్ముడితో చెప్పి ఇంటి నుంచి బయలుదేరి దొరికిన చోట నౌకరీ చేస్తూ చాలా కష్టాలు పడి డబ్బు సంపాదించసాగాడు. అతని భార్య తన మరిదికి శ్రద్ధగా పోషణ చేస్తూ వాడి కోసం ఎంతో శ్రమపడుతూ వచ్చింది. వాడు తన వదినగారి మీద కన్ను వేశాడు. కానీ వాడి ఎత్తులు పారలేదు. ఆమె పతివ్రత. 3 ఏళ్లు గడిచినాక భర్త తాను డబ్బుతో తిరిగి వస్తున్నట్లు కబురు చేశాడు. అతను వచ్చేనాడు తమ్ముడు ఎదురు వెళ్ళి పొలిమేర దగ్గర అన్నను కలుసుకున్నాడు. నా భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అని అన్న తమ్ముడిని అడిగాడు. ఆవిడ నీ భార్య అని చెప్పుకోవటము సిగ్గుచేటు. ఆమె సిగ్గు బిడియము పూర్తిగా వదిలేసింది. అంతా నీకే తెలుస్తుంది అన్నాడు తమ్ముడు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. భార్య భర్త రాకకి సంతోషించి అతడి కాళ్ళు కడిగి చేయవలసిన సేవలన్నీ చేసింది. కానీ భర్త ముభావంగా ఉండిపోయాడు. వాళ్ళు భోజనాలు చేస్తూ ఉండగా పిల్లలు కొందరు వచ్చి వాళ్ళ ఇంటి మీద రాళ్లు వేసి ఇంటి ఆడమనిషిని నానా తిట్లు తిట్టసాగారు. వారిని అలా చెయ్యమని తమ్ముడే ప్రోత్సహించాడు. అతనే బయటికి వెళ్ళి ఆ కుర్రవాళ్ళని కసిరి పంపించేశాడు. తన భర్త నోట మాట పలుకు లేకపోవటము భార్యకు కష్టం కలిగించింది. తన భర్త తగినంత డబ్బు సంపాదించలేకపోయాడేమోనని ఆమె అనుకున్నది. కొద్ది రోజుల పాటు భర్త ఒక మూల కూర్చొని మౌనవ్రతం పట్టి చివరికి ఒకనాడు తన వెంట ఆమెను అడవిలోకి తీసుకుని పోయి అక్కడ ఆమెను హత్య చేసి ఆమె శవాన్ని అక్కడే వదిలేసి నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోయాడు. టర్కీ వర్తకుడు ఒకడు తన బిడారుతో అటుగా వెళుతూ ఆమె శవం పడి ఉన్న ప్రాంతంలోనే మజిలీ చేశాడు. అక్కడ అతనికి ఒక సెలయేరు కనిపించింది. అతను అటుగా ఎన్నోసార్లు వెళ్ళాడు, కానీ అక్కడ ఆ సెలయేరు లేదు. దాని సమీపంలోనే ఎవరో ఆడదాని శవం కూడా కనిపించింది. నీతిమాలిన భార్యను భర్త చంపేస్తుంటాడు అనుకున్నాడు టర్కీ వర్తకుడు. అతడి పరివారం వాళ్ళు నిప్పు చేసి వంట ప్రారంభించారు. వారి వద్ద ఉప్పు చేపలు మాత్రమే ఉన్నాయి. సెలయేటి నుంచి నీరు తెచ్చి అందులో చేపలను వేయగానే వాటికి ప్రాణం వచ్చి అటు ఇటు ఈదసాగాయి. సెలయేటి నీటిలో ప్రాణం పోసే మహత్తు ఉన్నట్లు వాళ్ళకు అనుమానం కలిగి ఆ నీటిని కడవలతో తెచ్చి శవం మీద పోశారు. వెంటనే చచ్చిపోయిన మనిషి బతికి లేచి కూర్చున్నది. వర్తకుడు తన కళ్ళను తానే నమ్మలేక, ఎవరు నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె ఏడుస్తూ తన కథనంతా చెప్పింది. నాకు భార్య లేదు, నా వెంటరా, నిన్ను పెళ్లాడి సుఖపెడతాను అన్నాడు వర్తకుడు. నేను ఇదివరకే ఒకరి భార్యను అన్నది ఆమె. వర్తకుడు ఎన్ని విధాలా చెప్పినా ఆమె వినిపించుకోక తనను చంపినవాడే తన భర్త అని, తాను అతని ధర్మపత్నిని అని వాదించింది. తర్వాత విచారిస్తావు అని వర్తకుడు బెదిరించాడు. అది కలలో మాట అన్నదామె ఏమీ భయపడకుండా. వర్తకుడికి పట్టరాని కోపం వచ్చింది. అతడు తన మనుషుల చేత 40 మూరల లోతు గుంట తవ్వించి అందులో ఆమెను తోయించి పైన పెద్ద బండరాయి మూతవేసి మర్నాడు తెల్లవారుజామున తన బిడారుతో సహా ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ ప్రదేశానికి టర్కీ నుంచి మరొక బిడారు వచ్చి విడిది చేసింది. దాని యజమాని అయిన వర్తకుడు, ఎక్కడో ఆడమనిషి సన్నగా ఏడుస్తున్నట్లు వినిపిస్తున్నది, వెళ్ళి చూడండి అని తన మనుషులతో అన్నాడు. వాళ్ళు వెళ్ళి గుంట మీద రాయి తీసి దాని నుంచి ఒక చక్కని స్త్రీని తాళ సహాయంతో పైకి తీసి వర్తకుడి వద్దకు తెచ్చారు. వర్తకుడు ఆమె అందము యవ్వనము చూసి నిర్ఘాంతపోయి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె తన కథ చెప్పింది. నన్ను పెళ్ళాడు, నీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు వర్తకుడు. క్షమించండి, నేను అదివరకే ఒకరి ధర్మపత్నిని అన్నది ఆమె. నిన్ను చంపినవాడింకా నీ భర్తేనంటావా అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు. మీకు లోకజ్ఞానం ఉన్నది, ఆడదాన్ని ఎలా చూడాలో తెలియాలి, నాకు ఆకలి దహించుకుపోతున్నది అన్నది ఆమె. వర్తకుడు ఆమెను తన గుడారంలోకి తీసుకుని పోయి ఆమెకు భోజనం పెట్టించాడు. ఆమె భోజనం చేసి గుడారం బయటికి పోతూ ఇప్పుడే వస్తాను అని వర్తకుడితో అని చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వస్తుందని చాలాసేపు చూసిన మీదట ఆమె పారిపోయిన సంగతి
వర్తకుడికి అర్థమైంది. ఆ తర్వాత ఆమెకు తారసిలినవాడు కుర్దు జాతికి చెందిన గొర్రెల కాపరి. అతను ఆమెకు పాలు రొట్టె ఇచ్చి తన దాని చేసుకోవాలని చూశాడు. అతని బారి నుంచి తప్పించుకునేటందుకు ఆమె ఒక నదీ ప్రవాహంలోకి దూకి అందులో కొట్టుకుపోయింది. ప్రవాహం ఆమెని సముద్రంలోకి చేర్చింది. అక్కడ ఒక బెస్తవాడు ఆమెను రక్షించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. బెస్తవాడి తల్లి ఆమెకు వేడి నీళ్లతో స్నానం చేయించి తన పాత బట్టలు కట్టుకోవటానికి ఇచ్చింది. బెస్తవాడు ఆమె కథంతా అడిగి తెలుసుకొని, నాకు భార్య లేదు, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. నేను అదివరకే ఒకరి భార్యను కదా, అభ్యంతరం లేకపోతే నీకు చెల్లెలిగా ఉంటాను అన్నది ఆమె. నీ ఇష్టం అన్నాడు బెస్తవాడు. అది మొదలు బెస్తవాడికి సముద్రంలో వల వేసినప్పుడల్లా ముత్యపు చిప్పలు దొరికాయి. వాటిలో పెద్ద పెద్ద ముత్యాలున్నాయి. వాటిని తీసుకుని పోయి నగరంలో నగల వర్తకులకు అమ్మగా బోలెడంత బంగారం వచ్చింది. అంత బంగారం చూసి వాడికి మతిపోయినట్లయింది. తిండికి తరుగు లేకుండా ఉండగలందులకు ఆ బంగారమంతా పెట్టి ధాన్యం కొనసాగాడు. ఆ ధాన్యం నిల్వ చేయటానికి పెద్ద పెద్ద కొట్లు గల భవంతి కట్టించాడు. కొద్ది కాలానికే ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఆకలితో జనం అల్లాడిపోయారు. బెస్తవాడు తన ధాన్యపు కొట్లు తెరిచి ధాన్యం పంచసాగాడు. అన్నార్తులకు ధాన్యం పంచిపెట్టడంలో అతనికి ఆమె కూడా తోడ్పడింది. ఆమె మగవాడి దుస్తులు ధరించి ఆకలితో వచ్చిన వారినందరినీ జాగ్రత్తగా చూసుకున్నది. ఒకనాడు ఆమె భర్తే వచ్చి, నేను నా పిల్లలు తిండికి మాడుతున్నాము, కాసిని గింజలు ఇప్పించండి అని ఆమెను వేడుకున్నాడు. ఆ గదిలో కాసేపు కూర్చోండి, వీళ్ల సంగతి చూసి వస్తాను అన్నదామె తన భర్తతో. అతడు ఆమెను గుర్తించలేదు. తన భార్య చచ్చిపోయిందనే అతడి నమ్మకం. ఆ రోజే టర్కీ వర్తకులిద్దరూ కుర్దు జాతి గొర్రెల కాపరి కూడా తిండి గింజల కోసం యాచిస్తూ వచ్చారు. తీరిక కలగగానే ఆమె వీరు నలుగురు ఉన్న చోటికి వచ్చి వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో అడిగింది. వాళ్ళు ఉన్నమాట చెప్పారు. ఆమె మొదటి టర్కీ వర్తకుడి కేసి తిరిగి, మీరు చాలా వింతలు చూసి ఉంటారు, మాకు కొన్ని వింతలు చెప్పండి అని అడిగింది. నేను చూసిన అద్భుతం ఏమిటంటే ఒక చచ్చిన మనిషి బ్రతకటము అంటూ అతడు తనకు పతివ్రతతో కలిగిన అనుభవం చెప్పి తాను ఆమెను అరణ్యంలో ఒక గోతిలోకి తోసిన సంగతి కూడా బయటపెట్టేశాడు. వెంటనే రెండో టర్కీ వర్తకుడు ఆ గోతిలో మనిషిని తాను కాపాడిన సంగతి, ఆమె తనను పెళ్లాడ నిరాకరించి పారిపోయిన సంగతి చెప్పాడు. తర్వాత గొర్రెల కాపరివాడు, నేను చూసిన మనిషి ఆమె అయి ఉంటుంది, నన్ను పెళ్లాడమంటే తాను మరొకరి భార్యను అని చెప్పి నేను బలాత్కరించపోగా పరిగెత్తిపోయి నదిలో దూకేసింది అన్నాడు. తర్వాత ఆమె తన భర్తకేసి తిరిగి, మీ కథ ఏమీ చెప్పలేదే, చెప్పండి వింటాను అన్నది. అతను నిట్టూర్చి, ఏం చెప్పను, నా భార్యను నేను చేజేతులా చంపుకున్నాను అన్నాడు. ఎందుకు చంపవలసి వచ్చింది, అంత ఘోరం ఏం జరిగింది అని అడిగింది భార్య. నేను డబ్బు సంపాదించడానికి దేశం కాని దేశాలలో 3 ఏళ్ల పాటు నానా అగచాట్లు పడి ఇంటికి తిరిగి వచ్చేసరికి నా భార్య నీతిమాలినిదని నా తమ్ముడు చెప్పాడు. అందుకని ఆమెను చంపేశాను. ఆమె ఏ తప్పు చేయలేదని తర్వాత తెలిసింది. అది మొదలు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను అన్నాడు. మీ భార్య మీకు కనిపిస్తే ఆమెను గుర్తిస్తారా అని భార్య అతన్ని అడిగింది. తప్పక గుర్తిస్తాను అన్నాడు భర్త. ఆమె ఏదో వంక పెట్టి అవతలికి వెళ్ళి తన మామూలు వేషంతో తిరిగి వచ్చింది. ఆమెను చూస్తూనే వర్తకులు గొర్రెల కాపరి కూడా గుర్తించారు. భర్త ఆమె కాళ్లపైన పడి ఏడుపు గొంతుతో, నీకు ద్రోహం చేశాను, క్షమించు అన్నాడు. నేను ఈ రోజు కోసమే బతికి ఉన్నాను అన్నది ఆమె. మిగిలిన ముగ్గురు కూడా ఆమెకు క్షమాపణలు చెప్పుకొని తిండి గింజలు తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఇంటికి తిరిగి రాను, మీరు వెళ్ళి మన పిల్లల్ని తీసుకుని రండి అన్నది ఆమె తన భర్తతో. తర్వాత వాళ్ళు బెస్తవాడితోనే ఉంటూ సుఖంగా జీవించారు. మరొక కథ పేరు వైద్యో నారాయణో హరి. ఈ కథను రచించిన వారు రాజకుమారి గారు. ఒకానొకప్పుడు చంద్రశేఖరుడు అనే రాజుకు భార్య పోయింది. ఆయన రాజ్యాన్ని తన కొడుకు అప్పజెప్పి విరక్తిభావంతో హిమాలయాలకు పోయి తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు కఠోరంగా ఉండటం వలన కొద్ది సంవత్సరాలకే భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు చంద్రశేఖరుడు. భగవంతుడైన శరీర ధర్మాన్ని అతిక్రమించలేడు.
నీ శరీరము నీ ఆత్మను బలంగా పట్టుకుని ఉన్నది. మోక్షానికి నీకింకా సమయం ఆసన్నం కాలేదు అన్నాడు భగవంతుడు. చంద్రశేఖరుడికి మరే కోరిక లేదు. అందువలన భగవంతుడు మాయమైపోయాడు. చంద్రశేఖరుడు తపస్సు మాని దేశ సంచారం చేయాలనుకుంటూ ఉండగా అక్కడికి శ్రీచారుడు వచ్చాడు. శ్రీచారుడు వైద్యుడు. వాడింట్లో తాతల నాటి మూలికలున్నాయి. వాటిని ఉపయోగించి వైద్యం చేస్తూ ఉంటే జనం చచ్చిపోతున్నారు. ప్రజలు శ్రీచారుణ్ణి ఊళ్ళో నుంచి తరిమేశారు. హిమాలయాల్లో మంచి మూలికలుంటాయని తెలిసి వాడిలా బయలుదేరి వచ్చాడు. తపో ప్రభావం వలన చంద్రశేఖరుడికి కొన్ని అద్భుత శక్తులు వచ్చాయి. ఆయన శ్రీచారుడిని పరీక్షించి, నాయనా, దోషము మూలికల్లో లేదు, హస్తవాసిలో ఉన్నది. నీ చేతి మాత్ర వైకుంఠయాత్ర చేయిస్తుంది. నా మాట విని నీవు వైద్యం జోలికి వెళ్ళకు. నా తపోశక్తితో నీకిక్కడ సకల సౌఖ్యాలు అమర్చుతాను. ఇక్కడే హాయిగా ఉండు అన్నాడు. అయితే శ్రీచారుడికి వైద్యుడిగా రాణించాలన్న కోరిక ఎక్కువగా ఉంది. వాడి కోరిక కాదనలేక చంద్రశేఖరుడు హిమాలయాల్లో ఉండే రకరకాల మూలికలు చూపించి వాటి గుణగణాలు వివరించి చెప్పాడు. శ్రీచారుడు సంతోషంగా, నీ మేలు మరవలేను. ఇప్పుడు నాకు సాటిరాగల వైద్యుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. తిరిగి మనుషుల మధ్యకు వెళ్ళి ప్రజాసేవ చేస్తాను అన్నాడు. తప్పకుండా అలాగే చేద్దువుగాని. కానీ నన్ను చాలా కాలంగా కడుపు నొప్పి బాధిస్తోంది. అది వైద్యుడి ద్వారానే తప్ప తగ్గదు. నేను వైద్యుడిని కాదు. నా తపోశక్తిని ఇతరులకు సాయం చేయటానికే తప్ప స్వార్థానికి ఉపయోగించకూడదు. కడుపు నొప్పి లేకుండా క్షణకాలమైనా జీవించాలన్న కోరిక నాలో బలంగా ఉండిపోవటం వలన భగవంతుడు కూడా నాకు మోక్షప్రాప్తినివ్వలేకపోయాడు. నీకిప్పుడు కలిగిన మూలికా జ్ఞానంతో నాకు వైద్యం చేసి వెళ్ళు అన్నాడు చంద్రశేఖరుడు. శ్రీచారుడు ఉత్సాహంగా చంద్రశేఖరుణ్ణి పరీక్షించి చూసి కాసేపటికే ఓ మందు తయారు చేసి ఇచ్చాడు. చంద్రశేఖరుడు తన తపోశక్తితో అక్కడ పెద్ద భవనాన్ని, దాసదాసీ జనాన్ని సృష్టించాడు. కోరినప్పుడల్లా ఆహారాన్ని సమకూర్చే అక్షయపాత్రని, అప్సరసల్ని తలదన్నే అందంగల యువతిని సృష్టించి శ్రీచారుడికి అప్పజెప్పి వాడిచ్చిన మందు వేసుకున్నాడు. అంతే, చంద్రశేఖరుడు ఉన్నపడంగా వెనక్కి విరుచుకొని పడిపోయాడు. ఆయన ప్రాణం పోయిందని వాడికి తెలిసింది. చంద్రశేఖరుడి మరణానికి కారణము తన హస్తవాసియో లేక నిజంగానే జబ్బు తగ్గి మోక్షం వచ్చిందో శ్రీచారుడికి తెలియలేదు. కానీ భగవంతుడికి కూడా సాధ్యపడని మోక్షము తన చేతి మాత్ర వల్ల కలిగిందని అర్థం కాగానే మళ్ళీ ఎవరికైనా వైద్యం చేయాలంటే భయం వేసింది వాడికి. శ్రీచారుడు ఆ అందమైన యువతిని పెళ్లాడి అక్కడే స్థిరపడి కలకాలం సుఖంగా జీవించాడు. అయితే వైద్యం జోలికి మాత్రము వాడు మళ్ళీ ఎన్నడూ పోలేదు. మరొక కథ పేరు చిదానందుడి పాఠాలు. ఈ కథను రచించిన వారు ప్రగడ త్రిశేషు గారు. చిదానందుడు చక్కగా పాఠాలు చెబుతాడని పేరు. ఆయన వద్దకు ఎందరో పిల్లలు వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇలా ఉండగా రాముడు అనేవాడాయన వద్దకు వచ్చి, అయ్యా, నేను అంటరాని వాడినని నన్నెవరూ దరికి రానివ్వటం లేదు. నాకు బాగా చదువుకోవాలని ఉంది అని చెప్పాడు. చిదానందుడు రాముడి తెలివిని పరీక్షించి వెంటనే శిష్యుడిగా స్వీకరించాడు. ఈ విషయము ఊళ్ళోని వాళ్ళకి తెలిసి ఆయన ఆశ్రమానికి వచ్చి, మా బిడ్డలని అంటరాని వాడితో కలిపి చదువు చెప్పే మాటైతే మీ దగ్గర చదువు మానిపించేస్తాము అన్నారు. చిదానందుడు మందహాసం చేసి, గురువు ప్రకృతి శక్తి లాంటివాడు. గాలి, నీరు, నేల ఇవి మూడు జాతి, మత, కులభేదాలు లేకుండా అందర్నీ అంటుకుంటున్నాయి. అలాంటప్పుడు అంటరానివాడంటే ఎలా ఉంటాడో నాకెలా తెలుస్తుంది? నా శిష్యులందరినీ ఒక్కసారిగా మీ ముందు ఉంచుతాను. వాళ్లలో అంటరాని వాడెవడో గుర్తుపడితే తప్పకుండా నేను వాడిని బయటికి పంపిస్తాను అన్నారు. గ్రామస్తులు సరేనన్నారు. చిదానందుడు తన శిష్యులందరినీ చక్కగా ముస్తాబై రమ్మన్నాడు. వాళ్లలో అంటరాని వాడెవరో గ్రామస్తులు కూడా గుర్తించలేకపోయారు. అంటరానితనము చూసే మీ కళ్ళల్లో ఉంది తప్ప కనపడే మనిషిలో లేదని అర్థమైంది కదా. ఇక వెళ్ళి అంటరానితనం గురించి పూర్తిగా మర్చిపోండి అన్నాడు చిదానందుడు. గ్రామస్తులు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అప్పుడు చిదానందుడు రాముణ్ణి పిలిచి, నిన్ను నా శిష్యుడిగా స్వీకరించటానికి ఒక ముఖ్య కారణముంది. నీలో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విష్ణుపురం జమీందారు ఏటా విద్యార్థులకు పోటీ పెడతాడు. మన ఆశ్రమం నుంచి ఇంతవరకు ఎవ్వరూ ఆ బహుమతిని గెలుచుకోలేదు.
నా ఆశ్రమంలో బాగా చదువుకున్న వారే తప్ప పోటీల్లో నెగ్గేవారు తయారు కాలేదు. 1 సంవత్సరం పాటు అహోరాత్రులు శ్రమించి నువ్వా బహుమతిని గెలవాలి అన్నాడు. రాముడికి పట్టుదల వచ్చింది. గురువును సంతోషపెట్టడానికి వాడు రాత్రింబవళ్ళు శాస్త్ర గ్రంథాలన్నీ చదివాడు. చిదానందుడు వాడికి అవసరమైన వివరణలు చెబుతూ సాయపడేవాడు. ఆ ఏడాది పోటీలో రాముడు ఉత్తమ బహుమతి పొందినప్పుడు చిదానందుడు అన్నింటా అధికులమనే అగ్రవర్ణాల వారి అహంకారాన్ని తొలగించాలంటే వెనకబడిన వారందరూ రాముడిలా ఎక్కువ కృషి చేసి వారిని మించిన వాళ్ళు కావాలి. అలాంటి ఆశయంతో వచ్చే వారందరికీ నా ఆశ్రమంలో నేను చదువు చెబుతాను అన్నాడు. అయితే చిదానందుడి మిగతా శిష్యులందరూ అంతగా ఏడాది పాటు శ్రమపడినందుకు రాముడికి వచ్చిన బహుమతి పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నదని ఎద్దేవా చేశారు. అప్పుడు చిదానందుడు, దీపం పరిమాణము చిన్నదైనా ఇల్లంతా వెలుగుతో నింపగలదు. ఈ చిన్న బహుమతి కోసము రాముడు పడిన శ్రమకు ఫలితంగా వాడి బుర్ర కొత్త విశేషాలతో విజ్ఞానంతో నిండిపోయింది. అంతరిక్షంలో వెలిగే సూర్యుడు అతి చిన్నగా కనిపించిన సృష్టికే వెలుగును శక్తిని ఇస్తున్నాడు. రాముడి విజ్ఞానము భవిష్యత్తులో వాడికి భూలోకానికి కూడా ఎంతగానో ఉపయోగపడగలదు. వాడిని ఎద్దేవా చేయాలని కాక వాడితో పోటీపడి మీరు గొప్పవారి కండి. చదువుకున్న వాళ్ళు ముందుగా వదిలిపెట్టవలసిన చెడ్డ గుణము అసూయ అన్నాడు. శిష్యులు సిగ్గుపడి తల వంచుకున్నారు. చిదానందుడి పాఠాలు ఇదే విధంగా ఎందరిలోనో సంస్కారాన్ని నింపి ప్రపంచానికి సత్పురుషుల్ని అందజేశాయి. మరొక కథ పేరు మట్టి బంగారం. ఈ కథను రచించిన వారు సింగిశెట్టి సంజీవరావు గారు. సవర్ణ దేశపు రాజులకు ఒక ఆచారం ఉంది. యువరాజుకు పాకే వయసు వచ్చాక అతడి ముందు కొన్ని వస్తువులు ఉంచుతారు. యువరాజు పాకుతూ వెళ్ళి ముందుగా తీసిన వస్తువును బట్టి అతడికి నామకరణం జరుగుతుంది. ప్రస్తుతము రాజుగా ఉంటున్న ఐశ్వర్యవర్మ బంగారు నాణాలు ముట్టాడని ఆ పేరు వచ్చింది. ఆయన తండ్రి కత్తి ముట్టుకున్నందుకు వీరశేఖరవర్మ అయినాడు. ఐశ్వర్యవర్మ తాత పాయసం గిన్నె ముట్టినందుకు భోజనవర్మ అనే పేరు పెట్టారు. ఐశ్వర్యవర్మకు వివాహమైన 2 సంవత్సరాలకి భార్య కళావతి 12 కొడుకును కన్నది. ఆ బిడ్డని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఆ బాలుణ్ణి బంగారు ఊయలలో ఊచుతూ, బంగారు మంచంపైన పవళింపజేస్తూ, బంగారు గిన్నెలో పాలు తాగిస్తూ ఉంటే యువరాజుకి బంగారు ఛాయ అందుకే వచ్చిందా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. యువరాజు పాకటం మొదలుపెట్టగానే పెద్ద ఎత్తున నామకరణ మహోత్సవం జరిగింది. యువరాజుని బంగారు జరీ తివాచీ పైన బోర్లా పడుకోబెడితే పాక్కుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఆయుధాలు, బంగారు కాసులు, మహాకావ్యాలు వగైరాలన్నింటినీ కాదని పూజకు ఉంచిన తామర పువ్వులని గట్టిగా పిడికిలితో పట్టుకున్నాడు. ఆ పక్కనే ప్రత్యేకంగా చేయించిన బంగారు పద్మం ఉంటే యువరాజు దానిని చూడనైనా చూడలేదు. రాజపురోహితుడు వెంటనే యువరాజుకి పద్మవల్లభవర్మ అని నామకరణం చేసి అనంత కీర్తి ప్రతిష్టలతో శోభిస్తాడని జోస్యం చెప్పాడు. ఐశ్వర్యవర్మకు మాత్రము ఎంతో అసంతృప్తిగా ఉంది. బంగారు పద్మాన్ని కాదని బురదలో పుట్టిన పద్మాన్ని ముట్టుకున్న యువరాజు చేతులకు మట్టి అంటుకున్నదని, అదా చేతుల్ని శాశ్వతంగా మురికి చేసిందని బాధపడసాగాడు. పద్మవల్లభవర్మకు 5 ఏళ్లు నిండగానే బంగారు ఇసుకను తెప్పించి అందులో అక్షరాలు వ్రాయించి విద్యాభ్యాసానికి నాంది పలికాడు ఐశ్వర్యవర్మ. 1 సంవత్సరం తిరిగేసరికి యువరాజు తండ్రితో, నేను విన్న కథల్ని బట్టి నా పూర్వీకులందరూ గురుకులాశ్రమానికి వెళ్ళి చదువుకున్నారు, నేను అలాగే చేస్తాను అని మంకు పట్టు పెట్టాడు. ఐశ్వర్యవర్మ భార్యతో, నేను అనుకున్నదంతా అయింది. వీడి దృష్టి బంగారంతో నిండి ఉన్న అంతఃపురాన్ని వదిలి మట్టిమయమైన గురుకులం వైపే పోతోంది. నేను గురుకులం నడిపే జ్ఞానదేవులని ఇక్కడికి రప్పించి అంతఃపురంలోనే గురుకులాశ్రమం ఏర్పాటు చేస్తాను అంటూ జ్ఞానదేవుడికి కబురు పంపించాడు. జ్ఞానదేవుడు వచ్చి ఐశ్వర్యవర్మ చెప్పిందంతా విన్నాక, ప్రభు, ప్రజలకు తిండి పెట్టే ధాన్యాలు మట్టి నుంచే వస్తున్నాయి, నీడనిచ్చే మహావృక్షాలు మట్టిలో నుంచే పుడుతున్నాయి. మీరుండే రాజభవనాల నిర్మాణము మట్టి ఇటుకలతోనే జరిగింది. ఆ భవనం పునాదులు మట్టిలోనే ఉన్నాయి. మీరు గౌరవించే ఆభరణాలన్నీ మట్టిలోనే పుట్టి వాటికి అనుకరణలే తప్ప సహజత్వము మట్టిలో నుంచే పుడుతుంది.
బంగారు పద్మం విలువ ఎంతైనా చూడటానికి ఎంత బాగున్నా అలంకారానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప మరో పద్మాన్ని సృష్టించలేదు. పద్మంలా పరిమళించనూ లేదు. యువరాజు సహజ పరిమళంతో శోభించి అనంత కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలంటే గురుకులాశ్రమాన్ని బంగారంలోకి లాగకండి, యువరాజును మట్టి వైపే పంపండి అని హితబోధ చేశాడు. అప్పటికి ఐశ్వర్యవర్మకి తన ఊహలోని తప్పు తెలిసి మారు మాట్లాడకుండా యువరాజుని జ్ఞానదేవుడితో గురుకులాశ్రమానికి పంపించాడు. పద్మవల్లభవర్మ విద్యాభ్యాసం ముగించుకున్నాక తన పూర్వీకులందరినీ మించిన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. మరొక కథ పేరు ప్రత్యక్ష శత్రువు. ఈ కథను రచించిన వారు బి. రాజేశ్వరి గారు. ఒకానొకప్పుడు అంగరాజధానిలో రాముడు అనే యువకుడుండేవాడు. వాడికి వృద్ధురాలైన అవ్వ, మల్లిక అనే మరదలు తప్ప వేరెవ్వరూ లేరు. తాను కాయకష్టం చేసి వాళ్ళను పోషించేవాడు రాముడు. ఒక రోజున రాజుగారి మదపుటేనుగు కట్లు తెంచుకొని ఊళ్ళోకి వచ్చింది. దాన్ని అదుపు చేయటము ఎవరికీ సాధ్యం కాలేదు. ఏదో పని మీద వీధిలోకి వెళ్ళి వచ్చిన మల్లిక తన మీదకు వస్తున్న మదపుటేనుగును చూసుకోలేదు. ఆ సమయంలో ఎక్కడ్నుంచో మెరుపులా వచ్చిన రాముడు ఆమెను పక్కకు తోసేశాడు. కానీ దురదృష్టవశాత్తు రాముడి కుడికాలు ఏనుగు పాదాల క్రింద పడి నలిగిపోయింది. మల్లిక అవ్వ కలిసి వాణ్ణి వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లారు. వైద్యుడు రాముణ్ణి 1 రోజుల పాటు తన వద్దనే ఉంచుకున్నాడు. రాముడికి ప్రాణ ప్రమాదముందని ఆయన శస్త్రచికిత్సతో వాడి కుడికాలును మోకాలు వరకు తొలగించాడు. ఆ విధంగా రాముడు అవిటివాడైపోయాడు. మున్ముందు రోజులు గడవటం ఎట్లాగా అని అవ్వకు మల్లికకు చింత పట్టుకుంది. వైద్యుడు వారి అవస్థను కనిపెట్టి అవ్వను పిలిచి, అవ్వ, సమీపారణ్యంలో ఒక ప్రాంతాన మూలికలు పెంచుకునేటందుకు అనువైన స్థలం ఉంది. మీరు అక్కడికి వెళ్ళి నివాసం ఏర్పరచుకొని నా కోసము మూలికల వ్యవసాయం చేస్తే నేను మీకు కోరినంత డబ్బిస్తాను. మూలికల వ్యవసాయంలో శారీరక శ్రమ తక్కువ, ఆడవాళ్లు కూడా సులభంగా చేయవచ్చు అన్నాడు. అవిటితనం వచ్చినందుకు రాముడు సిగ్గుపడి కుమిలిపోతూ ఊళ్ళో ఎవరికీ తన ముఖం చూపించలేకపోతున్నాడు. మల్లిక వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పినా వినలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి మకాం మేలని అవ్వ నిర్ణయించుకుంది. వాళ్ళు ముగ్గురు అడవిలో వైద్యుడు చెప్పిన స్థలానికి వెళ్ళి ఒక పూరి గుడిసె నిర్మించుకొని మూలికా వ్యవసాయం చేయసాగారు. ఇలా ఉండగా ఒక రోజున అవ్వ అడవిలో ఫలాలు సేకరించటానికి వెళ్ళి దాహానికి తట్టుకోలేక ఒకచోట కూలబడింది. ఆ సమయంలో గుర్రం మీద పోతున్న యువకుడొకడు అవ్వ పరిస్థితి చూసి సమీపంలోని కోనేటి నుంచి నీళ్లు తెచ్చి ఇచ్చి ఆమెను రక్షించాడు. అవ్వ ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలుపుకొని బలవంతాన తన పూరి గుడిసెకు తీసుకుని వెళ్ళింది. అక్కడ మల్లిక ఆ యువకుడిని సాదరంగా ఆహ్వానించి రుచికరమైన వంటకాలతో విందు భోజనం పెట్టింది. మల్లిక అద్భుత సౌందర్యానికి మతి చెదిరిన వాడై ఆ యువకుడి వెంటనే ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అప్పుడు మల్లిక అతడికి తమ కథ చెప్పి, నా కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయని నా బావ రాముణ్ణి తప్ప నేనెవర్నీ పెళ్లి చేసుకోను అన్నది. ఆ యువకుడు రాముడి వంక హేళనగా చూసి, ఈ అవిటివాడి కోసము నువ్వు నన్నే కాదంటున్నావు, నేను అంగ యువరాజు విజయుణ్ణి అని తెలిస్తే ఏమంటావు అన్నాడు. మల్లిక కళ్ళు వెంటనే ఎర్రబడ్డాయి. నీవు అంగ యువరాజు అని తెలిస్తే నేను నీకు ఆతిథ్యం ఇచ్చేదాన్నే కాదు. నా బావ అంగవైకల్యానికి నీ మదపుటేనిగే కారణం, కాబట్టి నువ్వు నా ప్రత్యక్ష శత్రువ్వి, దయించి ఇంకెప్పుడు ఇటుగా రాకు అన్నది. విజయుడు సిగ్గుపడి తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి అర్థం కాగా రాముడు వెంటనే ఆమెను పెళ్లి చేసుకునేటందుకు ఒప్పుకున్నాడు. మరొక చిన్న కథ పేరు సాధువు సలహాలు. ఈ కథను రచించిన వారు కోలార్ కృష్ణయ్యర్ గారు. ఒకానొక గ్రామంలో భీమయ్య అనే మహానటుడు ఉండేవాడు. రంగస్థలం మీద వాడు ఏ పాత్ర వేసినా చూడటానికి జనం విరగబడి వచ్చేవాళ్ళు. వాడు మాట్లాడుతూ ఉంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూనే ఉండేవాళ్ళు. అయితే భీమయ్యలో ఒక పెద్ద లోపముంది. వాడు మహాబలశాలి. తాను సంపాదించిన డబ్బుతో పెద్ద స్థలం కొనుక్కొని ఉంటున్నాడు. వాడు పెరట్లో విడిగా 10 గదుల ఇల్లొకటి కట్టించి చుట్టూ అశోక వృక్షాలు నాటించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ తనకు నచ్చిన ఆడవాళ్ళని వాడు ఎవరికీ తెలియకుండా అపహరించి అశోకవనంలో ఉంచేవాడు.
వాడింట్లో అడుగుపెట్టే ధైర్యము ఎవరికీ లేకపోయేది. ఎవరైనా ఎన్నాళ్ళని ఇలాంటి ఆగడాలు సహిస్తారో? కొందరు వాడి గురించి రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు వచ్చి ముందుగా భీమయ్య వేసిన నాటకం చూశాడు. ఆ రోజు వాడు రావణాసురుడి పాత్ర వేశాడు. చూస్తూ ఉంటే అలనాటి రావణుడు కళ్ళ ముందుకు దిగి వచ్చాడా అనిపించింది. నాటకం ముగిశాక రాజుకు సందిగ్ధం కలిగింది. భీమయ్య వంటి మహానటుణ్ణి శిక్షించడం ఆయనకిష్టం లేదు. అలాగని ఊరుకుంటే వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆ సమయంలో ఒక సాధువు రాజును కలుసుకొని, రాజా, నీకోసమే నేనెదురు చూస్తున్నాను. నా సలహాలతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. కానీ మూర్ఖులైన ప్రజలు నా సలహా వెనుక ఇబ్బంది పడుతున్నారు. నీవైనా నా సలహా వింటే భీమయ్యను శిక్షించకుండానే వాడిలో మంచి మార్పు తీసుకుని రావచ్చు అన్నాడు. రాజు వినయంగా, చెప్పండి స్వామి, పాటించగల సలహా అయితే తప్పక అమలు చేస్తాను అన్నాడు. రాజా, భీమయ్య మహానటుడు. వాడే వేషం వేస్తే ఆ పాత్ర ప్రభావం వాడి మీద ఉండిపోతుంది. కొంతకాలంగా వాడు రావణుడు వగైరా రాక్షసుల పాత్రలే ఎక్కువగా వేస్తున్నాడు. ప్రజలవే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాడి చేత శ్రీరాముడి పాత్ర వేయించమని నేను సలహా ఇస్తే ఎవరూ వినటం లేదు. వేస్తే శ్రీరాముడి వంటి ఉదాత్తమైన పాత్రలు వేయమని, లేకుంటే శిక్షిస్తానని తమరు భీమయ్యను బెదిరించండి. అటుపైన వాడిలో మార్పు రాకపోతే నన్నడగండి అన్నాడు సాధువు. రాజు అలాగే చేశాడు. భీమయ్యలో నిజంగానే మార్పు వచ్చింది. ప్రజలు కూడా వాడి పాత్రకు ప్రభావితులై సత్ప్రవర్తన అలవర్చుకోసాగారు. ఆ సమయంలో రాజు సాధువుని పిలిచి, అయ్యా, నేను మళ్ళీ ధర్మ సంకటంలో పడ్డాను. ప్రజలు నాటకాల వలన ప్రభావితులై ఉంటున్నారు. వారిలో వచ్చే మంచి మార్పు నాకెంతో సంతోషంగా ఉంది. దేశంలో వినోద కార్యక్రమాలని ప్రోత్సహించడానికి భారీ ఎత్తున వినోదశాలలు దేశమంతటా నెలకొల్పాలని ఉన్నది. అయితే సకాలంలో వానలు పడక పంటలు సరిగ్గా పండటం లేదు. దేశంలోని త్రిపుర నదికి ఆనకట్ట కడితే పంటలకి వర్షాధారం ఉండదు. కానీ ఆనకట్టకు డబ్బంతా ఖర్చు చేస్తే వినోదశాలల కార్యక్రమము వెనకబడిపోతుంది. నేనేం చేయాలో తమరే సలహా ఇవ్వండి అన్నాడు. సాధువు నవ్వి, రాజా, మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ప్రజలకు తినటానికి తిండి లేకపోతే వినోదశాలలెందుకు? కడుపు నిండిన వారికే ఏ వినోదాలైనా. కాబట్టి నదికి ఆనకట్ట కట్టించడమే సబబు అన్నాడు. రాజు మారు మాట్లాడకుండా సాధువు సలహాను అమలు జరిపి సత్ఫలితం పొందాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో విషయాల్లో సాధువు సలహాలు తీసుకొని సత్ఫలితం పొంది కలకాలము సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.